హాయ్ హలో నమస్తే కడప యువత అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫంక్షన్ చేయడానికి అయితే మేము రాజంపేటకు బయలుదేరాము. మెక్కి నేనైతే వేరే దారిలో మీ చేయరు చాలా బాగుంది. అక్కడికి సాయంత్రం వెళ్ళాము. సాయంత్రం వెళ్ళగానే ఎర్రగడ్డలు అన్నీ కావాల్సిన పచ్చిమిరపకాయలు మసాలాలు అన్నీ రెడీ చేసుకున్నాము. అయిపోయిన వెంటనే మాకైతే చికెన్ బిర్యానీ తెచ్చిచ్చారు. చికెన్ బిర్యానీ అయితే ఫుల్గా అయితే తినేసినాము. తెల్లవారుజాము 4 గంటలకి లేచాము. లేచిన వెంటనే ముఖం నీళ్ళు కడుక్కొని అలా చూస్తే చాలా అంటే చాలా చలిగా ఉంది. మేమైతే అన్నీ రెడీ చేస్తున్నాము. ఈరోజు ఐటమ్స్ వచ్చే సాంబార్కి అయితే రెడీ చేసామన్నమాట. సాంబార్ ముక్కలు చూడడానికి చాలా బాగున్నాయి. పొద్దున్నే వచ్చేసి పొంగలి వడ అయితే ఉంది, చట్నీ ఉంది, అవి అయితే రెడీ చేస్తున్నాము. మధ్యాహ్నానికి పులిహోరకైతే పులిహోర మసాలా అంతా కలిపేసాము. కలిపేసిన తర్వాత వాటికి జీడిపప్పుతోటి తాలింపు అయితే మహేష్ బాబు మిక్కి వేస్తున్నాడు. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అది తిని అయితే చూసాము. తర్వాత వచ్చేసి ఉద్దివడ అయితే మాస్టర్ భాష అన్న వేస్తున్నాడు. వేసిన వెంటనే వచ్చేసి మధ్యాహ్నం మసాలా వడకైతే ఆకుకూర అయితే వచ్చింది. దాన్ని మొత్తం అయితే కట్ చేసి పెట్టేశాను. బయట అయితే కలర్ రైసు చికెన్ కర్రీకి అయితే బయట అయితే పెట్టాడు. దమ్ కూడా వేసేసాడు విజయ్ బావ. మసాలా వడ కూడా రెడీ అయింది. కలిపేసాము అంత మసాలా వడ కూడా ఒక పక్క రెడీ అవుతూ ఉంది. ఈరోజు వచ్చేసి శనక్కాయల పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తాడు మిక్కి. శనక్కాయల పచ్చడి చేశాడు. వైపు మా రసం, సాంబారు, పప్పు, ఉల్లగడ్డ తాలింపు అన్ని ఐటమ్స్ ఈరోజు అయితే చేయడం బాగుంది. చాలా అంటే చాలా బాగున్నాయి వెజ్ ఐటమ్స్. పెరుగు చట్నీ చూడడానికి చాలా బాగుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసి బయటకైతే తీసుకెళ్ళబోతున్నారు. బయట తీసుకోలేదానికి వ్యాన్ కూడా రెడీగా ఉంది. మేమైతే అన్ని చేసి తినేసి మేము బయట హాల్లో కూర్చున్నాం. డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం. మా విజయబాబు ఇంకా రాలేదు మాస్టర్ అంటూ ఉంటే, వస్తారులేండి ఏం టెన్షన్ పడొద్దు, డబ్బులు అయితే తీసుకొని బయలుదేరదామని చెప్పి నేనైతే వాళ్ళకి ఏదో ఒక టైం పాస్ చేస్తూ అలా మైక్ మాట్లాడాను.